ఈరోజు 12 రాశుల వారి యొక్క శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక భీతి ఉన్నప్పటికీ కూడా కార్యాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆత్మస్థైర్యాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత లావాదేవీల్లో కూడా ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. ఉత్తమమైనటువంటి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతతో మెలగగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. సంభాషణల విషయంలో కూడా ఇతరులని ఆకట్టుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విలువైనటువంటి సమాచారాన్ని రాబట్టగలుగుతారు. వ్యాపార సంబంధ ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. కోర్టు సంబంధిత లావాదేవీలు ప్రక్రియలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్య సాహసాలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు దూరం అవుతాయి. ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్లో జాప్యాలు విఘ్నాలు ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. విదేశీ సంబంధిత లావాదేవీలు ప్రక్రియలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చిరు అసహనం ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. విదేశీ వ్యవహారాలు కూడా బాగానే కలిసి వస్తాయి. రాజకీయపరమైనటువంటి లబ్ధికే చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపార అభివృద్ధి కూడా ఏర్పడుతుంది. ఆర్థిక సంబంధిత చిక్కుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. వ్యవహారికంగా కూడా అనుకూలత సాధించగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. నూతన కార్య సాధన ఈరోజు మీకు బాగా లాభిస్తుంది. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యాన్ని మెల్లమెల్లగా కూడగట్టుకోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెంపొందింప చేసుకోగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార సంబంధిత లావాదేవీలు కూడా బాగానే కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత ఒప్పందాలు కూడా రాణిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా అనుకూలత ప్రాధాన్యత పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు బాగా రాణిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధికారులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణ మాత్రమే ఉపకరిస్తుంది. అకారణ పేచీలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆకస్మిక ధన ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా రాణిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. దూర ప్రయాణాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక పరిణామాలు వృత్తిరీత్యా అనుకూలిస్తాయి. ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా చేసేటువంటి ప్రయత్నాల్లో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. విజయాల్ని చేజిక్కించుకోవాలనేటువంటి ఆలోచనలు ప్రబలమవుతాయి. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది. ఆదాయ పరమైనటువంటి వ్యవహారాలు కూడా బాగా కలిసి వస్తాయి. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. విజయాలకు తోడ్పడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ పేచీలు ప్రత్యర్థుల ద్వారా ప్రబలమవుతాయి. వ్యవహారిక విషయాల్లో కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థిక నష్టాలని భర్తీ చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరైనప్పటికీ కూడా ఉపయోగించుకునేటువంటి పరిస్థితులు
దూరం అవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. గతంలో ఏర్పడినటువంటి శ్రమకు తగినటువంటి ఫలితం ఏర్పడుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఒప్పందాల ద్వారా ఆనంద సంఘటనలు, ఆర్థికపరమైనటువంటి పుష్టి ఏర్పడుతుంది. నూతన ప్రక్రియలు సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక గృహ సంబంధిత మరమ్మతులు కార్యక్రమాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే సమస్యల నుంచి మెల్లమెల్లగా బయటికి రాగలుగుతారు. పరిష్కారాలు లభించడంతో ఆనందం ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ పరిస్థితుల్లో ఏర్పడినటువంటి మార్పులు అనుకూలిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పొందడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక నూతన స్నేహాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి, లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విద్యా సంబంధిత విషయాలు బాగా అనుకూలిస్తాయి. నూతన ప్రక్రియలు విద్యారంగం వారికి బాగా రాణిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారికి ఆలస్యంగానైనా నెరవేరుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి పేచీలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహావిష్ణువు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి.